terror begins again. ఇప్పుడైతే మనం అన్ని గిరిజన మహిళా ఆహార ఉత్పత్తులు అయితే ఉన్నాము. సో ఇక్కడైతే మనకి ఇక్కడ వుడ్తో డిజైన్ చేసినటువంటి కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే మనతో ఇన్ఛార్జ్ అయినటువంటి మన పేరు హలో మేడం, నమస్తే అండి. ఏం పేరండి మీది? బేబీ గారు. బేబీ గారు, అసలు ఈ ప్రొడక్ట్స్ని ఎలా తయారు చేస్తారండి? ఒకసారి ఈ ప్రొడక్ట్ ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? సో చూసుకున్నట్టు ఇవన్నీ కూడా మనకి బొంగుతో అయితే తయారు చేస్తారంట. సో ఇక్కడైతే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి బేబీ గారిని అయితే వాళ్ళ పర్మిషన్ తీసుకుని మనం వీడియో షూట్ చేయడానికి అయితే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. సో అసలు ఏంటండి ఇవి ఎలా తయారు చేస్తారండి? ఇది బియ్యంతో వెదురు ఉంటది కదండి, వెదురుతో సాగు చేస్తారండి. ఓకే. దీన్ని చాలా ప్రాసెస్ ఉందండి. సో అంటే ఈ వెదురును ఇలాగా చిన్న చీలికలాగా చేసుకుని తయారు చేస్తుంటారండి. ఇవన్నీ కూడా మాన్యువల్ గానే చేస్తారా, లేకపోతే ఏదైనా మిషనరీతో కానీ చేస్తారా? మామూలుగా కత్తులతోనే చేస్తారండి. మన వల్ల చేస్తున్నారు ఇక్కడ నుండి బొడ్లంక అనే గ్రామంలో ఇక్కడ నుండి 40 కిలోమీటర్స్ అండి. అక్కడ తయారు చేస్తున్నారండి. ఓకే. సో ఇవన్నీ కూడా మాన్యువల్ గానే చేతితోనే చేస్తున్నారు. చేతితోనే చేస్తున్నారండి. ఓకే. సో ఇవన్నీ ఒక్కొక్కటి అసలు ఈ డిజైన్స్ ఎలా చేస్తారు ఏంటి అని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దీన్ని ఏమంటారండి? ఇది పళ్ళు వేసుకుంటారండి దీనిలో. ఏదైనా డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి మనకి ఇది చూసాం కదా, ఒక డైనింగ్ టేబుల్ లాగా ఒక డిజైన్ లాగా అయితే తయారు చేశారు. సో దీనిలో ఏమైనా ఫ్రూట్స్ కానీ అవన్నీ పెట్టుకోవడానికి ఉంటుంది. సో ఇదేంటి మేడం? ఇది లెటర్ బాక్స్ అండి. ఫస్ట్ లో లెటర్లు ఉండేవి కదండి, ఇప్పుడు ఫోన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు లెటర్లు లేదు. ఓకే ఓకే. ఏంటంటే తపాలా బాక్స్ అంటే సో అలాగైతే ఇలా డిజైన్ చేశారు. ఏదైనా ఇదేంటండి? ఇది గిఫ్ట్ బాక్స్ అని ఎవరికైనా మనం గిఫ్ట్ గా ఇవ్వాలంటే ఇది గిఫ్ట్ గా ఇవ్వాలండి. ఇది వచ్చేసి మన ఇండియన్ ఫ్లాగ్ లా అయితే తయారు చేశారు. ఇండియన్ వండర్ఫుల్ గా అయితే ఉందండి ఇది. అవునా. ఇది వచ్చేసి మనకి గేట్ల దగ్గర లైట్స్ ఉంటాయి కదండి, సేమ్ అదే డిజైన్ అయితే చేశారు. డిజైనింగ్ కూడా చాలా నీట్ గా మిషనరీ టైప్ వచ్చింది ఇది. సో కింద అయితే లైట్ పెట్టుకుని ఇక లైట్ మీద డిజైన్ వస్తుందండి ఇది. ఇదేంటి మరి? ఫోన్ బాక్స్. ఓకే, ఇదైతే ఫోన్ స్టాండ్ అండి ఇది. సో ఈ ఫోన్ స్టాండ్ చూసారు కదా, ఇక్కడ పెన్ పెట్టుకోవడానికి ఇలాగే ఫోన్ అయితే ఇక్కడ టేబుల్ అయితే అటాచ్ చేసుకోవడానికి అయితే బాగుంది. సో నాకైతే ఈ ఐటమ్ చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది ఈత చెట్టు. సో చూడండి, ఇది మాన్యువల్ గా చేతితో చాలా నీట్ గా చేశారు. చూస్తున్నాం కదా అది. ఓకే, ఇదేంటున్నారు? గోడ కనిపించుకుంటే ఫ్లవర్ పెట్టుకొస్తే బాగుంటుంది. ఇది గోడకైతే ఫ్లవర్ పెట్టుకోవడానికి, వీటిలో పెట్టుకోవడానికి. ఓకే, గోడకి అటాచ్ చేసుకుని ఫ్లవర్స్ పెట్టుకోవడానికి. ఇది ఓకే ఓకే. ఏదైనా సర్వీస్ ఉంటారు కదా, ఏదైనా కాఫీ షాప్లలో. సో ఇది ఏంటంటే వుడ్ ఎంతో చేసింది ఇది. ఏదన్నా టీ కానీ అవి కానీ సప్లై చేయడానికి అయితే ఇది జస్ట్ అంటే చూడడానికి అయితే ఇది ఒక డిఫరెంట్ లుక్ అయితే ఉంది. చూసే కానీ డిజైన్ కూడా సేమ్ మిషన్ చేస్తుంది. సో ఇదంతా కూడా మనం చేతితోనే చేస్తారా, లేకపోతే అంతా మాన్యువల్ గానే? ఓకే. సో ఏంటంటే ఓకే, సో ఇప్పుడు ఏమంటే ఫోటో అంటే ఈ మధ్యలో అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మన గ్యాప్ ఉంది, చూస్తున్నారు కదా, ఈ గ్యాప్ లో మనం ఫ్రేమ్ పెట్టేసుకుంటే సరిపోద్ది. సో వెళ్ళేటప్పుడు నేను కన్ఫర్మ్ గా అయితే కొన్ని తీసుకుని వెళ్తాను మన ఈ ఐటమ్స్. ఎందుకంటే పురుగులు చాలా మంది ఇప్పుడు ఏంటంటే అంత ప్లాస్టిక్ రబ్బరే వాడుతున్నారు. సో ఇటువంటి బాంబుతో తయారు చేసిన ప్రొడక్ట్స్ అయితే లేకుండా ఉన్నాయి. ఇది ఒక టెంపుల్ అండి ఇది. సో చూసారు మన స్టెప్స్ వైజ్ అయితే మేక్ చేశారు. అలాగే మన గుంటూరు అయితే డోర్ లో కూడా ఉంది గేట్, ఎంట్రన్స్ గేట్, సెక్యూరిటీ మాట ఇది. సో ఇవన్నీ ఇది కూడా మొబైల్ స్టాండ్ మేడం? ఇది వచ్చి మొబైల్ స్టాండ్. సో ఇది కూడా చూసినట్టే ఇది కూడా లైటింగ్ పర్పస్ కే. సో చూస్తాం కదండి.
బెడ్ బెడ్లో ఇట్లా యూజ్ చేసుకోవడానికి ఇది. సో లోన్ చూస్తే బాగానే ఉంది. సో ఏంటంటే లైట్ పెట్టింది ఆ పైన ఇది అటాచ్ చేసుకోవడమే. సో ఇవన్నీ కూడా ఇంకా ఆటో ఫ్రేమ్స్ ఇవి. చూస్తున్నారు కదా, అరౌండ్ ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి టోటల్గా 30 రకాలు ఎన్ని రకాలు ఉంటాయి, మేడం? 400 రకాలు ఎన్నో రకాలు ఉంటాయి. మాక్సిమం ఇవి మాత్రమే ఉన్నాయి. 400 to 500 ప్రొడక్ట్స్ అయితే ఉంటాయండి. సో చూస్తున్నారు కదా ఈచ్ వన్ ప్రొడక్ట్. సో ఇదిగో చూసాం కదా, పూర్వం పడ ఒకటి ఫ్రూట్స్ ఇవి ఓకే. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని ఉంటాం కదా ప్రొడక్ట్స్ టైప్. సో ఇలా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని దానికి ఏమైనా ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి అయితే మనకి సింపుల్గా ఉంటుంది ఇది. సో అలాగే ఇది చూసుకున్నట్లయితే పక్షి గుడి అండి ఇది. చెట్టు చూసారు కదా, ఇది పక్షి గుడి. ఇది పక్షి గూడి, చిలక కూడా పెట్టారు. ఓకే, చూడడానికి ఒక నైస్ ఉందండి. ఇది చెప్పండి, ఇదేంటండి? ఇది వంట పాత్రల్లో ఒకప్పుడు పూర్వకాలంలో పెట్టుకుంటారు చూడండి, దానికి వంట గిన్నెలు వంట పాత్రలు. సో ఇదేంటి మేడం ఇది? అది లేడీస్ కిడ్స్ గట్టి పెట్టుకోండి, చాలా ఏదైనా ఇయర్ రింగ్స్ అటువంటి వేసుకోవడం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదైతే మనకి లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇది కూడా పక్షి కూర అండి ఇది. సో ఇవి కూడా పక్షి కూర ఇది. సో ఇంకా ఇవేంటండి? మామిడి తాండ్ర. ఓకే, చూసారు ఇది ఆర్గానిక్ మామిడి తాండ్ర అండి ఇది. సో ఇందులో కెమికల్ అటువంటిది అయితే మనకి ఏటి మిక్సింగ్ అయితే ఉండదు, ప్యూర్ వెజిటల్ అనమాట. రాగి ఫ్లవర్, ఇది రాగి పిండి ఇది. సో ఇదంతా న్యాచురల్ దాని లేదా ఏమైనా కెమికల్ ఏమైనా ఉంటాయి? న్యాచురల్. ఇది వచ్చి ఇదేంటి మేడం? అది జొన్న పిండి. జొన్న పిండి ఇది. సో ఇది కూడా అన్ని కూడా న్యాచురల్ ఫుడ్స్ ఇవి. సో ఏదైనా హెల్తీగా ఉండడానికైతే బెటర్మెంట్ పౌడర్ కూడా ఉంది. సో ఇదంతా కూడా మనకి న్యాచురల్ ఇది. సో అలాగే మనకి వచ్చేసరికి ఇక్కడైతే కొన్ని ఇవి చూసుకున్నట్లయితే చూసాం కదా, కరక్కాయ అంటారు. కరక్కాయ మేడం. ఇదేంటంటే కాఫ్కి, గొంతు నొప్పి అటువంటి ఉన్న వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తుంది. సో ఇదేంటి మేడం? ఇది చింతపండుకి చింతపండు అండి ఇది. సో ఇవన్నీ కూడా గిరిజన ప్రొడక్ట్స్ అండి. సో చూసాం కదా, ఇదైతే ఈ బుట్ట నుంచి వస్తే గుర్తుకు రావచ్చు, చిన్నప్పుడు ఇటువంటి బుట్టలు తీసి మార్కెట్కి అయితే వెళ్ళేవారు కదా, మేము అలాగే డిజైన్ చేశారు ఇది. క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది.